ఎవరు నువ్వు? కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చిన మొట్టమొదటిసారి కలవాలి. కబురు పెడితే నువ్వు రాలేదంటే పదరు. నువ్వు కబురు పెట్టగానే రావటానికి నువ్వేమైనా నా పై ఆఫీసర్వా లేక హోమ్ మినిస్టర్వా? అంతకన్నా పవరం ఉన్నవాడి డీసీపీ. నీ హోమ్ మినిస్టర్ అంటే ఈ వరల్డ్ డిపార్ట్మెంట్ మొత్తం నా ఇంటి ముందు కుక్కల కాపల కాయాలి. డీసీపీ మరి ఒక్కసారి చెబుతున్నాను, ఈ కస్టడీలో ఉన్న నా మనుషుల్ని వదిలిపెట్టు. ఏమంటావా డీసీపీ? నువ్వు చెప్పేదేమిటో నాకు సూటిగా చెప్పు. నువ్వు చెప్పాల్సిందేమిటో వినమర్చి చెప్పు. ఇందులో తెలవు, నీకు తెలవదు డీసీపీ. ఇంతకు ముందు ఉన్న డీసీపీకి 24 ఇచ్చావండి. నీకు కూడా అలాగే తీసుకో. కాదంటే చెప్పు, 30% ఇస్తాను. అలా మీరిచ్చి లంచాన్ని తీసుకుని ఏమంటారు? మాలాంటి వాళ్ళు తీసుకుంటే రౌడీ మామూలు అంటారు. ఇలాంటి ఆఫీసర్లు తీసుకుంటే లంచం అంటారు. చెప్పాలంటే దీపం ఉండగానే చక్కగా పెట్టుకోమంటారు డీసీపీ. అలాగా అలా మీరిచ్చే లంచాన్ని తీసుకొని నేను మీకు ఏ విధంగా సహాయపడాలి? అడిగావు బాగుంది డీసీపీ. ఈ సిటీలో నా మనుషులు ఏమి చేసినా ఎవరు కళ్ళు పట్టించుకోకూడదు. ఏం చేసినా అంటున్నా? ఇంతకీ ఏం చేస్తారు? ఏమిటి చేస్తావు? మానవంగాలు చేస్తావు, మానవంగాలు చిట్టిస్తావు. డీసీపీ తులసిరావు, ఏమి చేస్తున్నా? నువ్వు మా చూసి చూడనట్టు వదిలిపెట్టాలి. ప్రస్తుతానికి ఈ కస్టడీలో ఉన్న నా మనుషుల్ని వదిలిపెట్టు. ఏమంటావు డీసీపీ? ఏమంటానా? నిన్ను కూడా షల్లో వేసి నీకు చెప్పకూడు తినిపిస్తానంటాను. డీసీపీ తులసిరామ్, డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ పోలీస్, డిప్యూటీ సీఎం గారు తాలూకా డీసీపీ తులసిరామ్, అరవకరా కూట్లే. పోలీస్ అంటే ఏమనుకుంటున్నావురా? పోలీస్ అంటే మీలాంటి రౌడీ రాగయాలను, గోండాలను, ఇలాంటి వాళ్ళకి లైసెన్స్ బిల్ అనుకుంటున్నావురా? పోలీస్ అంటే ఎవడైనా ఎక్కడైనా ఏ మంత్రి పదవైనా ఎవడ అండదండలున్నా 4 సింహాల డీసీపీ తులసిరామరా పోలీస్ అంటే. ఈ పార్టీకి నీకు తెలిసే ఉంటుంది. ఇలాంటి లుచ్చాగాళ్ళను మా సర్వీసులో ఎంతో మందిని చూశాను రా. అరవకు, ఆయుష్ తగ్గిపోతుంది. రామ్, డీసీపీ తులసిరామ్. ఇక్కడ
సింగ్ చెప్పేదే చట్టం, చేసేదే న్యాయం. అది కాదని నా దారికి అడ్డు వస్తే నడి రోడ్డు మీద తల తీస్తానమ్మా. ప్రిన్సిపాల్, లెక్చరర్, డాక్టర్, ఇంజనీరింగ్ ఇలాంటి ఉద్యోగాలు ఎన్నొచ్చినా ఈ డీసీపీ ఉద్యోగాన్ని ఎందుకు ఎన్నుకున్నాలో తెలుసా? మీలాంటి రౌడీలను, గుండాలను అంతం చేయడానికి వచ్చిన దమ్మున్న డీసీపీ తులసిరామ్. కొత్త కదా, నీకు మా గురించి నీకు తెలియక మాట్లాడుతున్నావు డీసీపీ. ఈ ఏరియాకు కొత్తే కావచ్చు, నీలాంటి ఎదవల్ని ఏర్పాటు చేయడానికి పాత వాణ్ణేరా. రెచ్చగొట్టింది నువ్వు, అయినా నీకొక్క అవకాశం ఇస్తున్నా, బ్రతికి పొమ్మంటున్నా. మరి ఒక్కసారి చెబుతున్నాను డీసీపీ, కస్టడీలో ఉన్న నా మనసుల్ని వదిలిపెట్టు, లేదంటే రేపు ఈ సిటీ కోడి కూతతో కాదమ్మా, సాగు కేకతో తెల్లారుతుంది. అది సూచనని పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం పాంచలికి చల్లాలి. నీ సాగు కళ్ళారా చూశాక పోలీసు ఆఫీసర్ అవుతున్నా, నా ఆలోచన రాకూడదు. ఒకవేళ వస్తే ఈ గదే పడుతుంది. నేను పుట్టింది గామాలపాడు, పెరిగింది పల్నాడు జిల్లా, చదివింది దాచపల్లి మండలం, ఉంటుంది గామాలపాడు 1వ వార్డు, డోర్ నెంబర్ 1/29. గట్టిదారి వచ్చినా సరే, త్వరగా వచ్చినా సరే, ఒక్కడి వచ్చినా సరే, 100 మందితో వచ్చినా సరే, ఎనీ టైం రౌడీజంతో వచ్చినా సరే, రాజకీయంతో వచ్చినా సరే, ఎవరితో వచ్చినా సరే ఒక్కడనే ఉంటా. బాంబులతో వచ్చినా సరే, పరిసలతో వచ్చినా సరే, ఒక్కడనే ఉంటా. దమ్ముంటే ఎదుర్కో. రేపు ఈ మనుషుల్ని కోర్టుకు తీసుకెళ్తున్నా. నీకు 24 గంటలు టైం ఇస్తున్నా. నీకు దమ్ముంటే నీ రాజకీయ పవర్ ఉపయోగిస్తావో, నీ కొండని ఉపయోగిస్తావో, ఒక్కడనే ఉంటా. ఎనీ టైం నీ ఇష్టం, వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళు. లేదంటే నా తల్లో వెంట్రుకను పీకు చూడు, వాళ్ళని తీసుకొని వెళ్ళు. నేను నా డ్యూటీకి రిటర్న్ చేసి నీకు నేను సలాం కొడతా. లేదంటే నువ్వు వచ్చావని ఒప్పుకొని మన రాష్ట్రంలోనే కాదు, నువ్వు పాకిస్తాన్ లో తక్కున్నా అన్నుకుంటా తీసుకొచ్చి ఒక్కసారి నా కంట పడితే నీ ప్రాణం నీ అనంత వాయులో కలిపేస్తా. గుర్తు పెట్టుకోరా గుట్లే. చేస్తాను నువ్వు చెప్పిన చరిత్రలకు ఒప్పుకోదు. ఈ సిటీ వదిలే ఈ రణ్వీర్ సింగ్ కత్తి పట్టిందంటే మమ్మల్ని తిరిగిన మగాడైనా వాటికి పోవాల్సిందేనమ్మా. మై పోలీస్ ఫ్యాన్ లాంటి నుండి AK-47 వరకు దమ్మున్న పోలీస్ ఆఫీసర్ రా ఈ డీసీపీ తులసిరామ్. నువ్వు అడగానే నిన్ను
నిన్ను కూడా చాలా జాగ్రత్తగా బతికిపోమంటున్నా. శిశుపాలుడాల నీకు 100 తప్పులు క్షమించా, 100వ తప్పు క్షమించడం ఉండదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఇక నిన్న భగవంతుడే కాపాడాలని వస్తా. ఒక్కసారి నాకు కంటపడితే నీ పుచ్చకాయలా లేచిపోద్ది.